రాగా మాట్లాడేసుకుంటే బుర్ర లేని వాళ్ళు చేసే కాంట్రవర్సీలు అవన్నీ టీవీలో పెట్టుకుని చూడండి, కంఫర్ట్గా ఉంటుంది. ముఖ్య ఉద్దేశం గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మెయిన్ వాళ్ళు వేసిన స్టేజే కనపడలేదు నాకు. ఫస్ట్ లుక్ అది అంతా కాదు కానీ ఆడు అనకే ఆల్మోస్ట్ 3-4 సార్లు మహేష్ బాబు ఈ మాట అనడం విన్నాను. 2 రోజుల ముందు 3 రోజుల ముందు దాకా కూడా ఏ అప్డేట్ లేదు ఈవెంట్ కి సంబంధించి. ఇలా పేమెంట్ తీసుకుని పాస్ ఇస్తున్నారని అది అసలు రాంగ్. అది ఈవెంట్ కి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పైకి వెళ్ళాం. ఫ్యాన్ అయినోడు మాత్రం వెళ్ళాడు పైకి, ఆగిపోయింది. వెంటనే అంత డిసప్పాయింట్ అయ్యి అమ్మా ఏంట్రా ఆగిపోయింది ఏంటి, అసలు ఎంత స్క్రీన్ వేశారు ఏంటి అని. కానీ ఈ సినిమాని మేనేజ్ చేసిందనే ఆవిడకి పెద్ద పేరు వచ్చింది. నా జీవితంలో నాకు ఇంతవరకు నేను ఎప్పుడు హెయిర్ పెంచలేదు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించే మాట్లాడుకుందాం అన్న. ఓకే, బయట టాపిక్స్కి వెళ్ళిపోతాం, డైవర్ట్ అవ్వద్దు. నువ్వు ఆపి. ఏదైనా మేము వీడియో డిఫరెంట్ గా చేయాలని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ల్యాగ్లున్న ఫస్ట్ టైం అనేసి మీరు కన్సిడర్. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి చాలా మంది వచ్చారు కదా. చాలా మంది అంటే అది అసలు నాకు కొన్ని చూపు మేరలో మనుషులే కనపడుతున్నారు. చెప్పుకోవాలంటే నాకు స్టేజ్ కనపడలేదు, అంతమంది జనం వచ్చారు. ఈ మధ్యన రీల్స్ వస్తున్నాయి అన్న. ఆల్మోస్ట్ 4 days అయిపోయింది కదా, డ్రోన్ షాట్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మొత్తం అసలు ఐడియాలజీ ఎన్టీఆర్ రాజమౌళి ఎలా కలగన్నాడు అసలు ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్. అసలు ఫస్ట్ లుక్ ట్రైలరా దాన్ని ఏమంటారు, గ్లింప్స్ అండ్ టైటిల్ రివీల్ చేయడం కూడా ఒక కాజ్. ఓన్లీ దానికోసం వాడు అంత ఖర్చు పెట్టి ఇచ్చేసాడు ప్రొడ్యూసర్. అయితే ఆడు అనకే ఆయన 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 అది సినిమా అంటే రికగ్నైజ్ ఏంటంటే హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఆ రెండే. ఆఫ్టర్ బాహుబలి ఏమైపోయింది, మన తెలుగు ఇండస్ట్రీ అంటే మన సౌత్ కూడా గ్లోబల్ అయిపోయింది. అంటే సౌత్ నుంచి కూడా స్టామినా ఉండే సినిమాలు వస్తున్నాయని RRR తో ఆస్కర్ అవార్డు సెలెక్ట్ అవడం. సౌత్ సినిమా అనేది పీక్స్కి వెళ్ళిపోయింది అండ్ వరల్డ్ సినిమా టచ్ చేసింది. సో ఆ రేంజ్ లో తను కలగన్నాడు. ఆ రేంజ్ లోనే అందరికి రీచ్ చేయాలన్న ఉద్దేశం. జనాలందరికీ ఈ రేంజ్ హైప్ ఇచ్చేసి అదే టార్గెట్ ఇచ్చేస్తున్నట్టు అనమాట. ఒక సౌత్ ఇండియా మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసి వరల్డ్ వైడ్ గా రికగ్నైజేషన్ చెయ్యాలనేది ఆయన టార్గెట్. ఆల్మోస్ట్ 3-4 సార్లు మహేష్ బాబు ఈ మాట అనడం విన్నాను. మళ్ళీ ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి, ప్రతి దానికి మీరు రెడీగా ఉండండి. సంథింగ్ నెక్స్ట్ రాబోయే ఈవెంట్లు కానీ నెక్స్ట్ రాబోయే ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాను అన్నాడు. ఇంకొకటి రాజమౌళి కూడా అన్నారు, మార్చిలో మొదలెడదాం అని అనుకున్నాము, వర్షాలు సంథింగ్ కారణం వల్ల వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ రివ్యూలు మనకు దగ్గరలోనే ఉన్నట్టు కదా. పాన్ ఇండియా లెవెల్ కి మనోడు క్లారిటీ తీసుకొచ్చేసాడు. సినిమా ఇండస్ట్రీని ఆ లెవెల్ కి తీసుకొచ్చేసారు రాజమౌళి. పాన్ ఇండియాకి తీసుకొచ్చాడు సౌత్ ఇండియాని. సో ఇప్పుడు మొత్తం గ్లోబ్ ని చుట్టేసారు. మొత్తం వారణాసి సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏంటో గ్లోబ్ అది ఈ పాసెస్ వచ్చాయి కదన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం. అయితే మనకి 2 రోజుల ముందు 3 రోజుల ముందు దాకా కూడా ఏ అప్డేట్ లేదు ఈవెంట్ కి సంబంధించి. బ్లూ, ఆరెంజ్, ఎల్లో. ఓకే, సో మాకు 3 అయితే ఆరెంజ్ దొరికాయి, మిగతా అన్ని ఎల్లో. ఏమైనా పేమెంట్ ఏమైనా చేశారా? పేమెంట్ మేము ఏం చేయలేదు అసలు. పేమెంట్ అసలు చాలా మంది రూమర్స్ వచ్చాయి కానీ ఇలా పేమెంట్ తీసుకుని పాస్ ఇస్తున్నారని అది అసలు రాంగ్. అది నేను నిజంగా ఫ్యాన్ అవ్వచ్చు కానీ నాకు ఇష్టం అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, కానీ నేను పబ్లిక్ ఫ్యాన్ అవ్వదు. ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా ఓన్లీ వన్ సైడ్ ఫ్యాన్ గా చెప్పు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించి. నవంబర్ లో అప్డేట్ ఉండబోతుంది అని ముందు అప్డేట్ ఇచ్చినప్పుడు ఎంత గ్రాండ్ గా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఎంత ఇలా రివీల్ ఉంటుందని తెలియదు. అప్డేట్ అంటే ఏదో యూట్యూబ్ లో ఒక పోస్ట్ ఉంటారో లేదంటే టైటిల్ అనౌన్స్ చేస్తారో ఏదో ఫస్ట్ లుక్ వచ్చి అనుకున్నాం. కానీ ఈవెంట్ అనేది ఎప్పుడైతే వీళ్ళు ఆర్గనైజ్ చేస్తానని చెప్పారో అక్కడే అనుకున్నాం అంటే ఇది ఒక రేంజ్లో ఉండబోతుందని. నేను ఫిజికల్గా అక్కడికి వెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అసలు మాటలో చెప్పలేంత ఉండేది. రాజమౌళి గారు అసలు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే వాళ్ళు వెనక నుంచి కొన్ని ఏరియాస్ చిన్న చిన్న ఊర్ల నుంచి రూట్స్ ఇచ్చారు.
ఓకే. అది కూడా గ్లోబ్ ట్రాటర్ అని అవి ఫ్లగర్స్ పెట్టి వేస్ చూపిస్తున్నట్టు ఇలా డైరెక్షన్ చూపిస్తున్నట్టు పెట్టి మంచి పకడ్బందీగా ప్లాన్ చేశారనమాట. ఒక 2 ఎకరాలు సంథింగ్ ఎంతో అదంతా క్లీన్ చేయించి దానికి పార్కింగ్ ప్లేస్ ఇచ్చి అక్కడి నుంచి మేము మళ్ళీ ఈవెంట్ కి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పైకి వెళ్ళాం. అసలు ఎక్కడ ఎంట్రన్స్ కి ట్రాఫిక్ ఇబ్బంది లేదు, దేనికి ఇబ్బంది లేదు. మీకు బైక్స్ అలా ఇచ్చి కార్ అలా ఇచ్చారనుకో ఎవడ ఇష్టం వచ్చినాడు ఫ్రీగా అవును తీర్థంలా తిరిగేసి ఒక్కొక్కడేమో డ్రిఫ్ట్ వేస్తుంటాడు, ఒక్కొక్కడేమో రేస్ కొట్టి సైలెన్సర్ ఏమీ లేకుండా ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చి అక్కడి నుంచి మీరు నడండి అబ్బాయిలు అని ఒక 3 కిలోమీటర్లు నాట్ పాసిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా మంచిగా ఓటీటీలో లైవ్ ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ కి ఎవడైతే నువ్వు ఫ్యాన్ అయితే నువ్వు అన్ని దాటుకుంటారా డీసెంట్ గా నీట్ గా అది కంఫర్ట్ గా రా. ముందే మనకు ఒక మంచి వీడియో ఇచ్చేసారు, దానికి ప్రిపేర్ అయ్యి అందరూ వెళ్ళారు. ఫ్యాన్ అయినోడు మాత్రం వెళ్ళాడు పైకి. ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు. లేడీస్ అసలు అనుకోలేదు తమ్ముడు. లేడీస్ బ్యారిగేట్స్ ఎక్కి వాళ్ళు జయబాబు అంటాం. అసలు మైండ్ పోయింది నాకైతే ఆ ఎక్స్పీరియన్స్. నేను అసలు నాకు స్టేజ్ కూడా కనపడలేదు, బట్ ఆ జనాన్ని చూసే నాకు ఆ ఈవెంట్ ఉన్న క్రేజ్ అవన్నీ ఐఫోరియా అది మాటలో చెప్పలేను. అది ఫీల్ అయ్యేదే వన్స్ ఇన్ లైఫ్ టైం లాంటిది. ఆల్మోస్ట్ మీకు తని తీరుతుంది కదా అది. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ మూవీ వచ్చేదాకా కూడా ఈ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. కానీ భలే పెట్టాడు పాస్పోర్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు రాజమౌళి గారు పాస్పోర్ట్ లాగేసుకుంటే మహేష్ అన్న ఎయిర్పోర్ట్ లో ఇలా చూపించాడు కదా. సో ఇంకా అది భయంకర వైరల్ అయింది. మేము వెళ్ళిన నెంబర్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ పాస్లు తీసుకున్నాం. కొంతమంది బ్యాచ్ వచ్చారు. అన్న మీరు మీ దగ్గర పాస్లు ఉన్నాయన్నా అంటే ఉన్నాయి తమ్ముడు. ఎంతమంది వచ్చారు ఏంటంటే మేము ఒక 5 మెంబర్స్ ఉన్నామన్నా అంటే ఓకే 5 మెంబర్స్ ఉన్నారా అయితే పాస్లు అయితే ఉన్నాయి నా దగ్గర. మీరు నాకు ఫేవర్ చేయాలంటే చెప్పన్నా అంటే మీ ఇన్స్టాగ్రామ్ తీసి మా మల్కీపురం MBFC అండ్ యువర్స్ ట్రూలీ నాని కాటర్ నాది అలాగా చాలా మందితో నేను ఫాలో కొట్టించుకున్నాను అనమాట. మా పేజ్ కి, మా MBFC పేజ్ కి, నా పేజ్ కి. ఫ్రీగా ఇవ్వకూడదన్న, ఫ్రీగా కూడా మనం తీసుకోకూడదు అని జ్ఞానం అనుకుంటే ఉంటారు ఫాలోవర్స్. నీకు అలాగే ఉంటారు. ఆ ఫాలోవర్స్ వీడియో చూస్తారు. వర్ణసిన్ ప్రమోట్ చేస్తూనే కంటెంట్ చేయబోతున్నాను అన్న స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నీ దగ్గరకు వచ్చే ఇన్ఫర్మేషన్ వేరే ఉంటది, అందరికి తెలిసేది వేరే ఉంటది. కాబట్టి మనం పబ్లిక్ దగ్గరికి వెళ్తేనే మనం ఎవడో అనేది ఏంటో తెలుస్తుంది ఈ రోజుల్లో. అవును, ఎవడో కేర్ చేయడు ఈ రోజుల్లో. ఎవడో కేర్ చేయడు. ఎందుకు చేయాలి? చేసే ప్రతి కంటెంట్ సక్సెస్ అవ్వాలని లేదు, కానీ ప్రతి కంటెంట్ లో ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చూడాలి. మనం చేయాలనుకున్నది బెటర్ గా చేయాలని ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాము, కష్టపడుతున్నాము, కొత్తగా ఇవ్వాలని ట్రై చేస్తున్నాము ఏదైనా సరే. అయితే ట్రైలర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ చూసాక అసలు నీకు ఏమనిపించింది? సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అని ఫీల్ అయ్యావు అసలు ఆ టైంలో? సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది, ఆగిపోయింది. అది ఓన్లీ మేము వెళ్ళి చూసింది ఓన్లీ ఆ స్క్రీన్ నే చూసాం. ఎవరో కనపడలేదు, అసలు స్టేజ్ కనపడలేదు, ఎవరో కనపడలేదు. దాంతో పుష్ ఇచ్చారు కాబట్టి మహేష్ అన్నని హైట్ లో ఇంత కనిపించాడు అంతే. అయితే చూసాము. ఫస్ట్ టైము టెక్నికల్ ఇష్యూ వచ్చింది, సెకండ్ టైం కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇంకా దాని వల్ల రాజమౌళి గారు ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ వారణాసి షార్ట్ కట్ ఋషులు ఇలా చేస్తుంటారు. అలా ఆస్ట్రాయిడ్ నుంచి మళ్ళీ మంచు దాంట్లోకి వెళ్ళి నిప్పుల్లోకి వెళ్తుంది. మళ్ళీ మంచు తర్వాత మళ్ళీ ఏదో బ్రోకెన్ షిప్ చూపించారు. దాని తర్వాత రాక్షసి కదా ఆవిడ, ఒక దేవత. దేవత అలా ఒకటి. నెక్స్ట్ హిపోపోటమస్ నుంచి కోతి అలా ఎగురుతున్నారు. పిల్లర్ కట్టి దాని తర్వాత కోతులతో ఇలా పిల్లర్ కట్టి పైన శ్రీరాముడు ఇలా రావణాసురుడికి గురి పెడుతున్నట్టు. ఇప్పుడు కూడా నాకు ఒళ్ళు సంథింగ్ ఏదో అవుతుంది. ఇప్పుడు నాకు అక్కడ వచ్చింది తమ్ముడు మహేష్ అన్న. బీజిఎం మహేష్ అన్న అలా ఒక ఫేడ్ అవుట్ లో అలా చూసి ఇలా హెయిర్ లా అవుతుంది.
మేమందరం నాని అన్న హెయిర్ స్టైల్ కనిపిస్తుంది నాకు వీడియో చూస్తుంది. నేను అందుకే హెయిర్ పెంచుతాను, ఆ సినిమా కోసమే హెయిర్ పెంచుతాను. నా జీవితంలో నాకు ఇంతవరకు నేను ఎప్పుడు హెయిర్ పెంచలేదు. నా ప్రీవియస్ నేను ఫోటోలు చూసుకో, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా చూసుకో, నేను ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానంటే అది మహేష్ అన్నకే. ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే. బాబోయ్, ఒకసారిగా అందరూ బాబు జై బాబు అని అసలు ఆ స్లోగన్స్. మహేష్ అన్న ఇప్పుడు ఇంత రగ్గడ్ లుక్ లో బియర్డ్ తో హెయిర్ తో ఎప్పుడు ఎవరు చూడలేదు. అట్లా నేను చెప్పలేను. ఆ టైము అట్మాస్ఫియర్ అక్కడ అలా చూస్తేనే టైము అక్కడ ఉన్నదంతా మహేష్ బాబు ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ తో అంతమంది ఫ్యాన్స్ తో 100 feet LED స్క్రీన్ మీద మహేష్ అని ఫస్ట్ రివ్యూలు చూస్తుంటే అసలు సరిపోద్రా బాబు. మొన్నటి వరకు మేము రొటేట్ అయింది. బాహుబలి సినిమా తీశారు కదా, రాజుని రాజులా చూపించాడు, ఒక దేవుడిని దేవుడిలా చూపిస్తున్నాడు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత హైప్ రాజమౌళి గారు మాట్లాడతారు. హైప్ ఫస్ట్ రోజు మహేష్ ని ఇలా రాముడు గెటప్ వేసి తీసుకొచ్చామన్నాం అంతే. ఫస్ట్ గ్లోబ్ ట్రాటర్ అన్నారు, అది కాదు రామాయణం అన్నారు. రామాయణం తర్వాత రుద్ర క్యారెక్టర్, శివుడి క్యారెక్టర్. అది శివుడి క్యారెక్టర్ నుంచి మళ్ళీ శ్రీరాముడి క్యారెక్టర్ ఏంటి, ఏం చేస్తున్నారా, అసలు కాన్సెప్ట్ ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి, అసలు మాకు నీకు అది చెప్పలేము. మీకు మీరు టీవీలో చూస్తున్నారు కానీ మీకు అంత అనిపించదు, కానీ మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. నిజంగా టెక్నికల్ ఎర్రర్ వచ్చినప్పుడు సుమపల్లి మేనేజ్ చేసింది, బాగా మేనేజ్. ఇంకో ఒక పాయింట్ తమ్ముడు, సుమన్ ఇప్పుడు అందరు పొగిడేస్తున్నారు. అంటే ఆవిడ దేవత, ఇంత గ్రాండ్ ఈవెంట్ ని బాగా హోల్డ్ చేసింది, బాగా మేనేజ్ చేసింది అంటున్నారు. కానీ ఆవిడ ఎప్పుడు మేనేజ్ చేస్తుంది. అది సుమ ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఏదైనా కానీ ఆవిడ అలా మేనేజ్ చేస్తుంది. కానీ ఈ సినిమాని మేనేజ్ చేసిందనే ఆవిడకి పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చూస్తున్నాం కదా సుమ గారి గురించి. మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఏంటన్నా, మూవీ బడ్జెట్ చెప్పలేదు అసలు అక్కడ రివీల్ చేయలేదు. 4 days నుంచి మనం ట్రోల్స్ అవి చూస్తున్నాం కదా, రాజమౌళి గారి మీద ట్రోల్స్ ఏంటి, కాంట్రవర్సీ ఏంటి గురించి. కాంట్రవర్సీస్ అయితే మామూలుగా మనం రాగా మాట్లాడేసుకుంటే బుర్రలేని వాళ్ళు చేసే కాంట్రవర్సీలే అన్ని. చిన్నగా ఆలోచించే వాళ్ళు, బ్రాడ్ మైండెడ్ కాకుండా చిన్నగా ఆలోచించారు చూడు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు రాజమౌళి గారి మీద కేసులు పెడతాము, ఈ పెడతామా ఈ పెడతాం అన్న వాళ్ళు పప్పెట్స్. అసలు వాళ్ళు కనీసం ఇండియా దాటి ఎప్పుడు వాళ్ళ మొహాలను ఎవరు చూసుకుంటారు. అంత పెద్ద ఈవెంట్ వదిలేసి ఈ పాయింట్ మాట్లాడుతున్నారు వీళ్ళు. బులుకు చొక్కా వేసుకొస్తానన్నారు, వద్దన్నారు. ఏంటది మహేష్ అన్న ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడేసాడు. పెద్ద గ్లిమ్స్ ఈవెంట్ లో ఎంత మీడియా వచ్చింది అని అలా లేకుండా నార్మల్ గా నీట్ గా మన స్టైల్లో మాట్లాడేసాడు. నేను ముందు ఒక వీడియో చేశాను, మాక్సిమం మహేష్ అన్న బ్లూ షర్ట్ వేసుకొస్తాడు ఈవెంట్ కి అని. మేబీ బులుగు చొక్కా అనేది క్వాలిటీ అలా ఏమో చెప్తారు, కామెంట్ లో చెప్తారు. మీకు బులుగు అనే వర్డ్ కి అన్న మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటికి వచ్చి ఏ మూవీలోని కూడా బాడీ రివీల్ చేసింది లేదు. వన్ నేను ఒక్కడిలో బ్యాక్ సైడ్ కూడా షవర్ ఉంటే బ్యాక్ షాట్ జస్ట్ బ్యాక్ కనబడుతుంటది. బట్ ఈ సినిమాలో 100% నాకు అర్థమైపోయింది ఉంది. ఏమో ఛాన్స్ ఉంటే మాత్రం పిచ్చిలేస్తుంది. ఒక రేంజ్ లో రాజమౌళి కారణ జన్ముడు. డైరెక్టర్స్ గురించి తెలుసుకోవడం అనేది రాజమౌళితో మొదలైంది. అసలు అంత హీరో, ఈ సినిమాకి హీరో ఎవడు, ఈ సినిమాకి హీరో ఎవరు అసలు ఎవరికన్నా తెలుసా? ఈ సినిమా రాజమౌళిదని. మర్యాద రామన్న సునీల్ హీరో, మర్యాద రామన్న హీరో, రాజమౌళి అని ఇంకా ఈగ, ఇవన్నీ అలా రాజమౌళియే కాంపిటీషన్. ఆ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే తమ్ముడు కొత్త ప్రపంచం అన్నమాట. ఆ రోజు మన రొటీన్ అలా అయిపోతుంటే ఒకసారిగా ఒక రోజు ఒక డైవర్ట్ అనమాట. ఏదో ఒక వెకేషన్ కి వెళ్ళి వచ్చినట్టు రాజమౌళి ప్లేస్ లో ఉంటే అసలు మైండ్ కాదు, ఇంతమంది మన మీద మైండ్ పెడుతున్నారు, ప్లానింగ్స్ మార్చేసుకుంటున్నారు, అన్ని ఏరియాస్ లోంచి వచ్చేస్తున్నారు. ఇదిగో ఫ్యూచర్ కి ఇదే ఇండియన్ సినిమా ఫేస్, దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అలా మహేష్ అని అలా ఇస్తారు. అంతే, ఫ్యూచర్ చూసాడు ఆయన. అంతే, రాజమౌళి ఫ్యూచర్ చూసారు. చూడండి, మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా
మీరు కామెంట్లో అడగొచ్చు. ఇంకా అవే కాకుండా మిగతా కంటెంట్స్ మేము డాన్స్ ఇంకా పోల్ చేస్తున్నాం, మీరు కన్సిడర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కంటెంట్స్కి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా కొత్తగా ఆలోచించి మేము మళ్ళీ వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.